దగ్గొస్తుంది నానేడి ముద్దు పెట్టి నాన్నకు చూడాలి నాన్నకు ముద్దు ఇద్దరు చూసి పెళ్లి చేసుకుని ఇద్దరు దత్తత తీసుకోండి. అది చాలా నాన్న దొరకడానికి చాలా 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 బాగుంది. కన్నప్ప టీజర్ అయితే చాలా బాగుంటది. ఒక వాళ్ళు సినిమా వస్తే 100 కోట్లు కొడుతుంది. 100 కోట్లు కొట్టాలి. నీకు బాగా ఏం నచ్చింది అందులో? నాకు కన్నప్ప లుక్ కనిపించింది. కన్నప్పలో శివుడు కెమెరాలోకి శివుడు కబడుతున్నాడు. హర 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 మహాదేవ ఏనా స్టిల్ కన్నప్ప సర్వనాశనం ప్రభాస్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే కన్నప్పలో నటించడం. తప్పు చేశాడు ప్రభాస్, నటించుకుంటూ ఉండాల్సింది. కానీ సాంగ్ ఏంటి, భక్త కన్నప్ప అనేటువంటిది చాలా గొప్ప భక్తి ప్రధానమైన చిత్రం అది. దాన్ని ఒకప్పుడు కృష్ణరాజు గారు అద్భుతంగా నటించారు. సూపర్ డూపర్ హిట్ చిత్రం అది. దాన్ని మళ్ళీ తీసి సర్వనాశనం చేశారు. ఆ సినిమా సర్వనాశనం. కృష్ణరాజు గారు, మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, ఈయన మోహన్ బాబు గారు కొన్ని సినిమాలు కలిసి నటించారు. బుజ్జిగాడు వంటి సినిమాలు. వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ దృష్టితో ఆయన నటించడం జరిగింది. ప్రభాస్ గారు కనుక లేకపోతే ఆ సినిమాని ఎవరు చూడరు అసలు. మొత్తం జీరో ఉంటుంది. అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఇంకా సినిమాని సర్వనాశనం చేస్తున్నారు వాళ్ళు. అక్కడ స్టిల్స్ చూస్తుంటే అసలు ఏదో బాహుబలి టైప్లో యుద్ధాలు చేయడం ఏంటి, అది భక్తరస చిత్రం. అది ఆ యుద్ధాలు ఏంటి, ఆ మొత్తం గ్రీన్ మ్యాట్ ఏంటి చూడంగానే స్పష్టంగా కనబడుతుంది. ఆ గ్రాఫిక్ వర్క్ కూడా సరిగా లేదు. అంత గ్రీన్ ఉంటుందా ఎక్కడైనా? అంత గడ్డ ఎక్కడైనా? ఏ మూవీ అయినా బ్లాక్ బస్టర్ ఉంటుంది. బాధపడతారు ఈ సినిమా. ఎప్పుడు పొరపాటు చేయాలి. నాకంటే పెద్దవాడు, చాలా పెద్ద హీరో. ఉన్నారని అలా కాదు. కంటెంట్ ఉంటే మూవీ ఏ మూవీ అయినా బ్లాక్ బస్టర్. చాలా పెద్ద హీరో. అది అంటే శివ అంటారా? శివలింగం చూసావు? శివలింగం ఎప్పుడైనా చూసావా? ఇప్పుడు రోడ్డు మీద రాయిలాగా ఉంటుంది. అయ్యా ఎవరు దొంగలించారు? మళ్ళీ ఇలా ఇలా నడుస్తాడు. ప్రభుదేవ డైరెక్షన్. ఇలా ఇలా అంటాడు. ప్రభుదేవ డైరెక్షన్. జనాలు ఎందుకు తొమ్మిదిన్నారు? ఎవరు దొంగలించారు? ఫ్రీగా చూడమని చెప్తారు. మంచి దొంగలిస్తారు. పర్యవేక్షణలో జరుగుతుంది. చెప్పు. చాలా కష్టపడి నేర్చుకున్నా. 100 కోట్లు పైన ఖచ్చితంగా నీకు న్యాయం జరగాలని కోరుకున్నా. నేను వారం రోజులు 5,000 ఇచ్చి నేర్చుకున్నా. వారం రోజులు 5,000 ఇచ్చి నేర్చుకున్నా. 5 సంవత్సరాల కింద. కేసు పెట్టావా మరి దాని గురించి? కేసు పెట్టావా? రిలీజ్ అయిన నెక్స్ట్ డే పెడతా. అంటే అప్పుడు నువ్వేమనుకుంటున్నావు మామూలుగా? అదే మైకేల్ జాక్సన్ ఇదే స్టెప్ నేర్చుకున్నాడు. ఇతనికి కూడా నువ్వే నేర్పించింది. నీకన్నీ శివాల ముందు డాన్స్ చేసేది ఎలా
అనిపించింది మామూలు మీకు?